హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మునగాకు కారప్పొడి అండి. ఈ మునగాకు కారప్పొడి వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అండ్ బ్లడ్ పెరగడానికి ఉపయోగపడిద్ది, హెయిర్ గ్రోత్కి ఉపయోగపడిద్ది. దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకా ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దాం. ముందుగా అయితే ఒక 4 కప్స్ దాకా మునగాకుని తీసుకున్నానండి. బాగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద బాగా ఆరిపోవాలన్నమాట. దాన్ని తీసుకోవాలి. దీన్ని నేను ఈ కప్పు మెజర్మెంట్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్తో దాంతో ఒక 4 కప్స్ దాకా వేసానండి. తర్వాత ఇప్పుడు దీని క్వాంటిటీస్ కూడా కరెక్ట్గా నోట్ చేసుకోండి. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్స్ దాకా శనగగింజలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇందులోనే ఒక 4 స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు అండ్ 4 స్పూన్స్ దాకా మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా వేగిపోయాక ఒక 2 స్పూన్స్ దాకా జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వేగిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 4 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ధనియాలు ఎక్కువ టైం అయితే పట్టదండి, వెంటనే ఫ్రై అయిపోతాయి. సో 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 14 to 15 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా వేగాక ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. అది కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసుకొని డ్రై అవుట్ చేసుకున్నాం కదా, ఆ మునగాకుని వేసేసుకోవాలి. వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం వేగాక ఇందులోనే ఒక చిన్న కప్పు దాకా కరివేపాకు కూడా వేసేసుకొని క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆకు అనేది ఇలా పట్టుకొని ఇలా అంటే పౌడర్లా అయిపోవాలన్నమాట. తర్వాత పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పప్పులు అండ్ ఎండుమిరపకాయ చింతపండు వేసేసుకొని అందులోనే ఒక 12 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే మునగాకును వేసేసుకోండి. మునగాకు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇది చక్కగా ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. దీన్ని ఇలాగే కాకుండా మనం ఇలా స్టోర్ చేసుకోవడానికి ఏదన్నా ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 3 months పాటు అలా ఉండిద్దండి. అంతే, మునగాకు కారపొడి రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.